నమస్తే ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమంలో జ్యోతిష్యపరమైన సమస్యలుంటే నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ విద్యాపాసకులు బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే శర్మ గారు. నమస్కారం అండి. ఇవాళ మంగళవారం అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఏ విధంగా చేయాలో ఒకసారి తెలియజేయండి. సాధారణ జ్యోతిష్యపరంగా మనం ఆలోచించేటప్పుడు ఏంటంటే కుజుడి యొక్క తత్వం బట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన ఉంటుందన్నమాట. కుజుడు ఉచ్చస్థితిలో మకర రాశిలో ఉంటేను వాళ్ళకి అన్ని రకాల స్థిరాస్తులు యోగాలు అన్నీ ఇస్తుంటారనమాట. అదే స్వక్షేత్రం ఉన్నప్పుడు కూడా దోషం కాదంటాం. అదే వృశ్చిక రాశిలో కానీ మేషరాశిలో కానీ ఉన్న దోషం కాదంటాం. అలాగే సింహంలో కూడా దోషి కాదంటమాట. అయినప్పటికీ ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ప్రతి ఒక్కరూ చేయడం అనేది చాలా మంచి స్థితి అని చెప్తామన్నమాట. కారణం ఏంటంటే ఈ దోషము అన్నది జ్యోతిషపరమం మేము కొంత చెప్పినప్పటికీ ఉందో లేదో క్లారిఫికేషన్ అనేది ఎవరికీ రాదు పూర్తిగా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శరీరంలో ఉన్న ఏ దోషం యాంటీబయాటిక్ లాగమాట, ఏ దోషాన్నైనా ఫస్ట్ నివృత్తి చేసేవాడు వాడమాట. నివృత్తి అంటే ఇక్కడ ఏంటి, ఆ దోషాన్ని అధిగమించి ముందు తీసుకునే స్థితి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికే ఉందంటారు. అంచేత ఆ స్వామివారి ఎప్పుడైతే అభిషేకం చేయాలన్నా లేకపోతే పూజ చేయాలన్నా దానికి ఏంటంటే చాలా సింపుల్గా ఏంటంటే ఇంట్లో చక్కగా దీపారాధన చేసే స్థితి ఎవరికైనా ఉంటే మాత్రం డెఫినెట్గా మార్నింగే లేవడము పాలతో అనమాట చక్కగా అభిషేకం స్వామివారి చిన్న విగ్రహాన్ని అంటే 2 అంగుళాల కంటే చిన్నది విగ్రహాన్ని తీసుకోవడం, చిన్న ప్లేట్లో పెట్టుకోవడం, అష్టోత్తరం చెప్తూ పాలతో అభిషేకం చేయడము, నిత్య పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ తీర్థాన్ని తీసుకోవడం, అది ఒక రకంగా ఒక మంచి స్థితి. ఆ విధంగా చేసుకోగలిగిన వాళ్ళకి ఎవరికైనప్పటికీ మంచి స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ ఇంట్లో చేసుకోలేని పరిస్థితి ఏర్పడితే కనీసం మంగళవారం పూట అయినా సరే దోషంతో సంబంధం లేకుండా, నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, జ్యోతిషపరంగా మేము దోషం ఉందని చెప్తాం, కొందరు లేరని చెప్తారు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఏదైనప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కుజ బలాన్ని, ధైర్యాన్ని, సాహసాన్ని, సెల్ఫ్ మేడ్ మ్యాన్ అంటే స్వతంత్రంగా బతకడానికి ఇచ్చే అన్ని రకాల యోగాలు ఇస్తాడు. కాబట్టి మంగళవారం పూట వెళ్ళి చక్కగా పాలతో అభిషేకం గుళ్ళో కానీ చేయగలిగితే దాని ప్రభావంలో కూడా ఆ ధైర్యం అనేది వస్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి కుజుడు అనేసరి కుజుడిని ఎప్పుడైతే మనం పాలతో అభిషేకం చేస్తామో, కుజుడు అన్నవాడికి చంద్రుడు, పాలు అంటే చంద్రుడు అనమాట. ఈ రెండింటి కాంబినేషనే చంద్ర మంగళ యోగం అంటారన్నమాట. ఈ రెండింటి కాంబినేషన్ ఎప్పుడైతే మనం కలపడానికి ప్రయత్నం చేస్తాం అంటే అభిషేకం చేస్తూ ఆ యోగంలో వచ్చి ఆ తీర్థాన్ని తీసుకుంటాం, మనకు ఆ చంద్రమంగళ యోగాన్ని శరీరంలో ప్రవేశిస్తుంది, మన శరీరంలో దోషం పోతుందన్నమాట. అది అద్భుతమైన స్థితి. చంద్రమంగళ యోగం ఎవరికైనా ఉన్నారంటే స్థిరాస్తులు పెరగడం కాక స్థిరమైన స్థితి. రాజకీయ నాయకులకైతే, అదేవిధంగా పోలీస్ ఆఫీసర్స్కి అయితే, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఇండస్ట్రియలిస్టులు కానీ, ఎవరికైనా ఒక ధైర్యంగా దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం పోరాడే వాళ్ళకైతే ఇటువంటి ప్రక్రియ ఇంట్లో నిత్యం చేసుకోగలిగితే మాత్రం అద్భుతమైన స్థితి వస్తుందని చెప్పేదాన్ని. అలాగేనండి. మనకి ముందుగా శ్రావణి గారు పటాన్చెరు నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రావణి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మా బాబు గురించి అండి. తప్పకుండా అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ అబ్బాయిది? మా బాబుది 1992 సెప్టెంబర్ 5. ఓకే అండి. సెప్టెంబర్ 5, 1992. టైమింగ్ అండి? ఉదయం 11 to 12. ఓకే అండి. ప్లేస్ అండి? కర్నూలు డిస్ట్రిక్ట్ అండి. కర్నూలు డిస్ట్రిక్ట్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? సమస్య ఏంటండి? బాబు బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడండి. ఈసీ ఫర్దర్ స్టడీస్ చేస్తాడా, గవర్నమెంట్ జాబ్ ఎలా ఉంటుంది, వాడి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని. తప్పకుండా అండి. శర్మ గారు తెలియజేస్తారు. అమ్మ మీ అబ్బాయిది ఇక్కడ మూలా నక్షత్రం అయిందమ్మా, ధనుర్రాశి అయింది, లగ్నం కూడా వృశ్చిక లగ్నం అయింది. ఇప్పుడైతే సుబ్రహ్మణ్య స్వామి గారి నుంచి మాట్లాడుకున్నాం. ఆ లగ్నానికి అధిపతి కూడా కుజుడే అన్నమాట. నిత్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా చక్కగా పనిచేస్తుందన్నమాట. కారణం ఏంటంటే ఇక్కడ చేయడం కూడా చాలా అవసరం పడుతుంది. అష్టమ స్థానంలో కేతు ప్లస్ కుజుడు కలిసి ఉండడం ఒక చిన్న పిసర దోషంగా ఉంది. అష్టమ స్థాన దోషం అంటారు అన్నమాట. ఉంది కాబట్టి జీవితంలో ప్రతిరోజు నిత్యం చేయడం ప్రయత్నం చేయండి. లేదా స్వామివారి యొక్క ఆలయాన్ని దర్శనం చేసుకున్న అద్భుతమైన స్థితి ఏర్పడుతుందని చెప్తామన్నమాట. ప్రస్తుతానికి చూసుకుని దశవారీగా శుక్రమహాదశ నడుస్తోంది. అందులో కూడా అంతర్దశలో ఏంటంటే బుధుడి ప్రభావం అనేది సుమారుగా 2012 మే తర్వాత నుండి చదువుకి బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా వ్యాపారం కూడా ఈ లగ్నానికి కన్స్ట్రక్షన్ లైన్లో కానీ, సివిల్స్లో కానీ, లేకపోతే గ్రూప్ ఇండస్ట్రీస్లో కానీ అందులో వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే మళ్ళీ అద్భుతమైన స్థితి ఉంటుంది. దశమక్షేత్రంలో బుధ ఆదిత్య యోగంతో గురుడు కూడా ఉన్నాడు కాబట్టి వ్యాపార రంగంలో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం సంపూర్ణంగా ఉంది. ఆ దిశగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాను. కొంచెం మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ చదువు తర్వాత చేసేది వ్యాపారం కాబట్టి ముందుగా కొంతకాలం ఆయన ఉద్యోగం చేసినప్పటికీ తర్వాత చేసేది మాత్రం వ్యాపారమే. 2017 మే తర్వాత ఆయన చేసేదంతా వ్యాపారం కాబట్టి ఆ దిశగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించి అక్కడే స్థిరత్వం ఏర్పడుతుంది కాబట్టి ఆ విధంగా చేయడానికి వెళ్ళండి. తర్వాత అబ్బాయికి లగ్నానికి దశమక్షేత్రంలో ఉన్న ప్రభావాన్ని బట్టి కెంపును ఒక రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే ఆరోగ్యంగా ఉండడం, తర్వాత అష్టైశ్వర్యాలకు మూలంగా ముందుకు వెళ్ళడానికి సంపూర్ణ స్థితి ఏర్పడుతుందని చెప్పగలుగుతామండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఝాన్సీ గారు మిర్యాలగూడ నుంచి కాల్ చేస్తున్నారండి. ఝాన్సీ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి. ఓకేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ వారిది? 8/5/1950 అండి. 8/5/1950. టైమింగ్ అండి? మధ్యాహ్నం 2 గంటలకి సోమవారం. ఓకే అండి. ప్లేస్ అండి?
గుంటూరు జిల్లా బలుసుపాడండి. ఓకే అండి, సమస్య ఏంటి? మీ వారి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. ఉద్యోగం గురించి. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? ఇప్పుడు రిటైర్ అయ్యి ఖాళీగా ఉన్నారండి, ఆరోగ్యంగానే ఉన్నారు. ఉద్యోగం చేయాలని మళ్ళీ ప్రైవేట్ జాబ్ కోసం ప్రయత్నం చేసినా ఇక్కడ దొరకట్లేదు. తప్పకుండా శర్మ గారు తెలియజేస్తారు. మీ వారిది శ్రవణ నక్షత్రం అయిందమ్మా, మకర రాశి అయింది, లగ్నం కూడా సింహ లగ్నం అయింది. లగ్నంలో కుజ శనుల యొక్క కలయిక, జీవితంలో ఏది సాధించకుండా జీవితం అంతా గడిపేశారు ఆయన చక్కగానే. అయితే ఏంటంటే ఇక్కడ ఉద్యోగం అనే కాకుండా స్వతంత్రంగా ఏదైనా చిన్న కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయమనండి. ఎందుకంటే ఉద్యోగం కంటే ఆ రకంగా వెళ్తేనే బాగుంటుంది కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ శని కుజుల కలయిక లగ్నంలో ఉండడం అనేది ఒక రకమైన ఆవేశపూరిత నిర్ణయాలు కొన్ని తీసుకోవడం వల్ల జీవితంలో ఇబ్బంది పడ్డాలని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీ వారు కూడా ప్రత్యేకించి కెంపును ఒక రత్నాన్ని కూడా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయమనండి. కొంత సెటిల్మెంట్స్ కానీ అవ్వకపోయినప్పుడు ఉద్యోగం చేసేది సెటిల్మెంట్ అవ్వలేదు కదా ఉద్యోగం చేసేది, కానీ చుట్టుపక్కల ఉన్న అనుభవంతో ఏదైనా ఈవెంట్ మేనేజ్మెంట్స్ కానీ కాన్సెప్ట్ సెల్లింగ్ లాగా కానీ స్వతంత్రంగా చేసే ఏమైనా కమిషన్ బేసిస్లో బిజినెస్ కానీ ఏమైనా చేయడానికి ప్రయత్నం చేయగలిగితే సఫలీకృతం అవుతారు. కెంపును ఒక రత్నం కూడా పెట్టుకోమని చెప్పండి. దీనివల్ల ఆరోగ్యకరంగా కూడా ఉండే అవకాశం ఉంది. కనీసం 3.5 క్యారెట్స్ పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. ఈ రెండింటి కాంబినేషన్లో సుమారుగా 2013 మే తర్వాత మంచి పరిణామాలు చూసే అవకాశం ఉందని చెప్పుకుంటామండి. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ విజయలక్ష్మి గారు తూర్పుగోదావరి జిల్లా నుంచి కాల్ చేస్తున్నారండి. చెప్పండి విజయలక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకేనండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. ఆగస్ట్ 26, 1972. టైమింగ్ అండి? సాయంకాలం 6 గంటలు. ఓకేనండి. ప్లేస్ అండి? తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిపట్నం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ గురించి సమస్య ఏంటండి? అదేనండి, ఆయన పోయారండి, 3 years అయింది. ఓకే అండి, ఎవరిని గట్టిగా మాట్లాడమండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. బాబులు చదువుకుంటున్నారండి. అదే చేయగలనా ధైర్యంగా అని గురువు గారిని అడుగుదామని. అమ్మ ఇది ఎవరిదమ్మా జాతకం అడుగుతున్నారు? అదేనండి. మీదేనమ్మా? ఏంటి సమస్య ఏంటి గట్టిగా చెప్పండి మీరు. అదేనండి, బాబులు చదువుకుంటున్నారండి. ఆయన పోయారండి, 3 years అయింది. అదే బాబు బాధ్యత నిర్వర్తించాలన్నా ధైర్యంగా అని అడుగుతున్నానండి. సరే అమ్మా, మీరు ఇక్కడ పూర్వాభాద్ర నక్షత్రం అయిందమ్మా, మీనరాశి అయింది. లగ్నం కూడా చూస్తే ఇక్కడ కుంభలగ్నం అయిందమ్మా. ప్రస్తుతానికి కేతు మహాదశలో అంతర్దశ ఇక్కడ గురు ప్రభావం కనబడుతోంది. కేతువులో రాహు ప్రభావం కూడా వెళ్ళిపోయింది 2013 ఫిబ్రవరి 11 వరకు. అంటే ఒక లాస్ట్ 1 year మీకు కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగానే ఉంది, అది కూడా తగ్గింది చెప్పడానికి అవకాశం ఉంది. మీరు గణపతి ఆరాధన నిత్యం చేయండి. గణపతి ఆరాధన నుంచి ఒక మంత్రం చెప్తాను, చదువుకోండి. గం క్షిప్రప్రసాద గణపతియే నమః స్వాహ. మరొకసారి చెప్తాను, రాసుకోండి. గం క్షిప్రప్రసాద గణపతియే నమః స్వాహ. ఈ మంత్రంలో ప్రత్యేకత ఏంటంటే గణపతి ఏదో ఒక కోరికతో చదవమంటాడు ఈ మంత్రాన్ని. అంచేత ఈ కోరికతో కూడిన ఈ మంత్రాన్ని మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల మీ మనసులో ఉన్న కోరికలను తీరే అవకాశం ఉంటుంది. ఈ మంత్ర సాధన చేయండి. తర్వాత అంటే మీరు అన్ని పనులు సవ్యంగా చేయగలిగితే కష్టమైతే ఉంది మీ జీవితంలోని, కానీ దాటుకోవడానికి ముందుకు వెళ్ళడానికి ఈ మంత్ర సాధన చాలా చక్కగా ఉపయోగపడుతుంది. తర్వాత మీరు ఏం చేస్తారు, బుధుడికి సంబంధించిన గరుడు పచ్చాన్ అంటారు. ఈ పచ్చాన ఉంగరాన్ని మీరు ఉంగరం వేలకు పెట్టడానికి ప్రయత్నం చేయండి, ఈ గరుడు పచ్చాన రత్నాన్ని. ఈ రెండింటి ప్రభావంలో మీకు ఆర్థిక సమస్య కూడా లేకుండా జీవితంలో మంచి స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. ఈ నడుస్తున్న కేతు మహాదశ 2016 వరకు ఉంది కాబట్టి, కేతుకు అధిష్టాన దేవత గణపతి కాబట్టి గణపతి ఆరాధన మీరు ఎంత చేసుకోగలిగితే చక్కటి ఫౌండేషన్ అవుతుంది మీకు 2016 వరకు. అక్కడ నుండి అంతా మీకు రాజయోగం ఉంటుంది చెప్పగలుగుతామా. అలాగేనండి. నెక్స్ట్ కాల్ మాధవి గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. చెప్పండి మాధవి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకేనండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. 9/5/1984 అండి. 9/5/1984. టైమింగ్ అండి? రాత్రి 8:55 కండి. ఓకే, ప్లేస్ అండి? ఖర్పూర్ అండి, వెస్ట్ బెంగాల్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? ప్రస్తుతం జాబ్ చేస్తున్నానండి, టీచర్ని. ఓకే అమ్మ మీది ఇక్కడ మఖా నక్షత్రం అయిందమ్మా, సింహరాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూసుకున్నప్పుడు ఏంటి ఇక్కడ వృశ్చిక లగ్నం, లగ్నంలో కేతు ప్రభావం చాలా బాగా ఉంది. ప్రస్తుతానికి చంద్రమహాదశ నడుస్తుంది. ఈ చంద్రమహాదశలో కూడా అంతర్దశ రాహు పీడనం ఉంది. వివాహము ఇవన్నీ కూడా 2014 ఆగస్టు తర్వాత సంపూర్ణ స్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఈ లోపల కొంచెం ఇబ్బందికరమైన స్థితి ఉంది. ఇక్కడ ఏం చేస్తారంటే రాహుకి సంబంధించిన, రాహు అంటే వేదమాత గాయత్రి అమ్మవారు అంటారనమాట. ఇక్కడ అమ్మవారికి సంబంధించిన ఒక హోమాన్ని చేయించిన ప్రయత్నం చేయండి. మీరు హోమం చేసిన తర్వాత హోమం యొక్క ప్రసాదం చేసుకోవడం చేయడం ప్రయత్నం చేస్తే ఈ రాహుకి అధిష్టానం దుర్గా
అంటారు చాలామంది, కొంతమంది అంటే వేదమాత గాయత్రి అంటారనమాట. సో ఇటువంటి గాయత్రి అమ్మవారి ఆలయంలో మీరు హోమాన్ని చేయడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా దాని ఫలితంగా మంచి శుభార్తలు వినే అవకాశం ఉంది. వివాహ విషయానికి మాత్రం కొంచెం నిదానంగా ఉండడం అవసరం. 2014 ఆగస్టు తర్వాత చేస్తే చాలా బాగుంటుందమ్మా. ఇక ఇంకొక విషయానికి, రత్న విషయానికి వచ్చినప్పుడు మాత్రం మీరు గురువుకు సంబంధించిన కనక పుష్యరాగమైన రత్నాన్ని మీరు పెట్టుకోవడం ప్రయత్నించండి. దీనివల్ల మనసులో ఉన్న చంచలత్వం కొంచెం దూరం వెళ్ళే అవకాశం ఉంటుంది. సో స్థిరంగా ఆలోచించడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీకు ముందు కాలంలో మంచి ఫౌండేషన్గా ఉంటుంది చెప్పగలుగుతాము. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ కృష్ణవేణి గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. చెప్పండి కృష్ణవేణి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం స్వామీజీ. చెప్పండి అమ్మా. సార్ నా కోసమేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ చెప్పండి. 31 అక్టోబర్ 1985 విశాఖపట్నం. టైమింగ్ అండి? గురువారం ఉదయం 10 గంటలు. ఓకే, ఏం తెలుసుకోవాలన్నారు మీ గురించి? సమస్య ఏంటండి? నా వివాహం కోసమేనండి. చాలా మ్యాగజైన్స్ వస్తున్నాయి, బట్ ఏది అవ్వడం లేదు. ఏంటి ప్రాబ్లం కొంచెం చెప్పండి స్వామీజీ. మీ 85 అమ్మా పుట్టింది? అవునండి. 85 సార్. ఉదయం 10 గంటలకు కదమ్మా? ఉదయం 9 గంటలకు సార్. ఉదయం 9 గంటలకా? అవును సార్. అచ్చా, విశాఖపట్నం పుట్టారు మీరు? అవును సార్, విశాఖపట్నం. క్లియర్గా చెప్పండి సార్. ఓకే అమ్మ. మీది ఇక్కడ రోహిణి నక్షత్రం అయిందమ్మా, వృషభ రాశి అయింది. రోహిణీ నక్షత్రం, వృషభ రాశి, లగ్నం వృశ్చిక లగ్నం అయిందమ్మా. ఇక్కడ వివాహానికి సంబంధించిన వరకు ఏంటంటే మనం చాలా మటుకు అనుకుంటాం కుజుడు యొక్క దోషాన్ని సంపూర్ణంగా చూసి దాన్ని బట్టి క్లారిఫికేషన్ తీసుకోవాలంటుంటాం. ఇక్కడ కుజుడు 11th హౌస్లో అంటే లాభస్థానం ఉన్నప్పటికీ కుజుడు శుక్రుడు అనే గ్రహంతో, శుక్రుడు అనే స్థానం కూడా నీచ స్థితి ఉంది. 11th హౌస్లో ఉండడం అంటే కొంతవరకు దోషంగా ఉంది. కుజ శుక్రుడు కలయిక అంటే శుక్ర భాగ్యాన్ని కొంతవరకు ధరింపు చేస్తారనమాట. అంచేత అటువంటి ఒక సమస్య ఒకటి ఇక్కడ కనబడుతుంది బాగాను. అంతకు తప్ప వేరే ప్రత్యేకమైన సమస్య ఏం కాదు. ప్రస్తుత దశాంతరదశ ప్రకారం తీసుకుంటే 2002 నుండి రాహుదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో కేతు ప్రభావం ఉందమ్మా. వివాహం జరగకపోవడమే కొంతవరకు మంచిదమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుకేతుల యొక్క ప్రభావం మీ మీద కనబడుతుంది బాగా. వచ్చే సంవత్సరం మేలో ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. ఈ సంవత్సర కాలం మాత్రం ప్రస్తుతానికి ఇమ్మీడియట్ చేయవలసిన రాహుకేతులు పూజ చేయడం ప్రయత్నించండి. ఎక్కడో గుళ్ళోకి వెళ్ళి కాకుండా ఇంట్లోనే చక్కగా రాహుకేతులకి జపము, తర్పణము, సమారాధనము, హోమము, సమారాధన చేసి బ్రాహ్మణకి ఇవ్వాల్సిన దానాలు ఇవి చేయడం ప్రయత్నం చేయండి. ఇది మీరు సంకల్పపూరితంగా మీ ఇంట్లోనే చేయించడం ప్రయత్నించండి. దీని దోష నివారణ కొంత జరుగుతుంది. తర్వాత మీరు కెంపును ఒక రత్నాన్ని కూడా పెట్టుకోవడం ప్రయత్నించండి. ఉంగరం వేలకి కనీసం 3.5 క్యారెట్స్ వరకును ఈ రెండు చేయడం ప్రయత్నించండి. ప్రత్యేకించి రాహు అన్నారు కాబట్టి రాహుకేతుల యొక్క ప్రభావం నడుస్తున్న రాహుమారదశ కాబట్టి ఈ రెండు జరిగిన తర్వాత చెప్పిన ప్రక్రియలు రెండు చేసిన ఒక్కసారి మీ విశాఖపట్నం దగ్గరలోనే దేవరాపల్లి దగ్గర కళ్ళేపల్లి రాగాన గ్రామంలో వేదమాత గాయత్రి అమ్మవారి గుడి ఉంది. అమ్మవారి గుడిలో ఒకసారి హోమం కూడా చేయించడం ప్రయత్నించండి. ఈ 3 ప్రక్రియలు చేయండి. దీని ఫలితంగా మీకంటే 2014 ఏప్రిల్ తర్వాత మేలో వివాహం జరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి వివాహ విషయంలో మీరు మనసు బాధ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈ సంవత్సరం కూడా ఇదే విధంగా ఉంటుంది. అంచేత వివాహం జరగలేని ఇబ్బంది పడకలే. వచ్చే సంవత్సరం నుండి అన్ని మంచి యోగాలు ఉన్నాయని చెప్పగలుగుతామా. అలాగేనండి. నెక్స్ట్ కాల్ లక్ష్మి గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. లక్ష్మి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎవరి గురించి అండి? మా బాబు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ అబ్బాయిది. 15/86 అండి. ఆగస్టు 15 అండి? అవునండి. ఆగస్టు 15 86. టైమింగ్ అండి? టైమింగ్ ఉదయం 10:20 నిమిషాలు. 10:20 నిమిషాలు. అవునండి. ప్లేస్ అండి? ప్లేస్ కరక్పూర్ అండి. కరక్పూర్. ఓకేనండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? అదే ఆ బాబు జాబ్ గురించి ఇప్పుడు ఉన్న ప్రస్తుతం చేస్తున్నారు జాబ్, ఇంకో దానికి మారుదాం అనుకుంటుంటే ఏం అవకాశం కనిపించలేదు. ప్రస్తుతం ఏం జాబ్ చేస్తున్నారండి మీ అబ్బాయి? సాఫ్ట్వేర్ అండి. తప్పకుండా అండి, శర్మ గారు తెలియజేస్తారు. మీ అబ్బాయిది ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం అయిందమ్మా, వృశ్చిక రాశి అయింది. లగ్నం కూడా చూస్తే ఇక్కడ కన్యా లగ్నం అయింది. లగ్నంలో శుక్ర ప్రభావం కనబడుతుంది. ప్రస్తుతానికి శుక్ర మహాదశ, అందులో కూడాను అంతర్దశలో శని యొక్క యోగం కనబడుతుంది. శుక్ర శని కలియక అనేది ఒక మంచి యోగంగా చెప్తామమ్మా. అంటే 2011 ఫిబ్రవరి తర్వాత ఉద్యోగంలో స్థిరత్వం పొందడం జరిగింది. అయితే ఏంటంటే మార్పు అయితే ఉన్నది, కానీ మార్పు ఉన్నదానికి కూడా కొంచెం మేధస్సు ఉపయోగించడం చాలా అవసరం పడుతుందమ్మా. అంటే సమయస్ఫూర్తితో మన ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు వాటికి అంటే మేధస్సును ఉపయోగించడం చాలా అవసరం పడుతుంది. కాబట్టి మీ అబ్బాయికి ఇక్కడ గరుడు పచ్చాన ఒక రత్నాన్ని చిటికిన వేలు పెట్టడానికి ప్రయత్నం చేయించండి. కనీసం 3.5 to 4 క్యారెట్స్ వరకు పెట్టించండి. దాని ప్రభావంలో ఆ ఇంటలెక్చువల్గా ఆలోచించడము, తర్వాత ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడానికి సంపూర్ణ స్థితి ఏర్పడుతుంది. దీనికి తోడు ఆంజనేయ స్వామికి ఆరాధన శనివారం ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడము, 11 ప్రదక్షిణాలు చేయడము, తర్వాత స్వామివారి యొక్క మంత్రశాస్త్రాన్ని చదవడము, ఇవి రెండు చేయడం ప్రయత్నం చేయండి. దీని రెండింటి ప్రభావం కొంత కాన్ఫిడెంట్ లెవెల్ పెరగడానికి అవకాశం ఉంటుంది. బుధుడు మేధస్సు కారకుడు కాబట్టి పచ్చాన రత్నం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ 2 ప్రయత్నాలు చేయండి. ఇప్పుడు ఉద్యోగం చేసినప్పటికీ ముందు కాలంలో 2018 తర్వాత ఆయన కొంతవరకు వ్యాపార రంగంలో కూడా ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారని చెప్పగలుగుతాము.
అలాగేనండి. నెక్స్ట్ కాలర్ సుబ్బారావు గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. సుబ్బారావు గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. ఈ బాబు గురించి. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22 22 12 12 1984 అండి. 1984. టైమింగ్ అండి? ఎర్లీ 0:29 నిమిషాలండి. అంటే తెల్లారి 23 అని. 23వ తారీఖు వస్తుందంట. ప్లేస్ అండి? ప్లేస్ అండి ఒంగోలు దగ్గర అండి. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రస్తుతం? మీ అబ్బాయి ఏం చేస్తున్నారు? ఉద్యోగం చేస్తున్నారండి, ప్రైవేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మ్యారేజ్ గురించి. ఓకే, తప్పకుండా శర్మ గారు తెలియజేస్తారు. అయ్యా, మీ అబ్బాయిది ఇక్కడ మూలా నక్షత్రం అయిందండి, ధనుర్రాశి అయింది. లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ అంటే కన్యా లగ్నం అయింది, చాలా అద్భుతమైన లగ్నము. గ్రహాలన్నీ ఎక్కడెక్కడ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా చక్కగా ఉన్నాయండి. ఏమాత్రం ఏర్పడకలే. మంచి యోగము, ఉద్యోగము, మంచి సంస్కారాలతో ముందుకెళ్ళడానికి బాగుంది. కానీ 6వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కొంత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. అది కొంచెం బలహీన స్థితిలో కనబడుతుందండి. ప్రస్తుతానికి చంద్రమహాదశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశలో కుజుడు యొక్క ప్రభావం ఉంది కాబట్టి జూన్ 29 లోపల వివాహ విషయంలో ఒక మాట, ఒక ఖాయము, ఒక శుభమైన వార్త వినే అవకాశం ఉంది. ఆ తర్వాత నుండి వివాహ విషయానికి మాత్రం వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లోపల చేయడానికి ప్రయత్నం చేయండి, ఒక మాట అనుకున్నప్పటికీ కూడా. ఎందుకంటే మధ్యస్థితిలో కొంచెం గ్రహాల అనుకూలత కూడా లేదు. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే బాబు విషయానికి వచ్చినప్పుడు నిత్యం బాబు చేత ఏం చేస్తారంటే అమ్మవారి యొక్క కుంకుమ పూజ చేయించడానికి ప్రయత్నం చేయండి, చండి అమ్మవారి యొక్క. దీని ప్రభావం వల్ల ఏంటంటే కొంత రాహు యొక్క భాగ్యస్థానంలో ఉండడం వల్ల అంటే ఆ భాగ్యానికి సంబంధించిన వరకు ఏంటంటే కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీ జాతకంలో కూడా అంటే తండ్రి గారి స్థితి కూడా రాహుస్థానం 9వ స్థానం బట్టి తండ్రి స్థితి కూడా చెప్తుంటామన్నమాట. మీకు ఇబ్బంది కూడా కలగకుండా జీవితంలోని ఈ రాహు యొక్క ప్రభావం తగ్గించడానికి అమ్మవారి కుంకుమార్చన నిత్యం చేయడానికి ప్రయత్నం చేయగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి చెప్పగలుగుతామండి. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ వరప్రసాద్ గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. వరప్రసాద్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా భార్య గురించి. ఓకేనండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10వ తారీఖు 7వ నెల 1981 అండి. 10వ తారీఖు 7వ నెల 1981. టైమింగ్ అండి? అవునండి, ఉదయం 6:30 అండి. ఓకే అండి. ఏ ఊరండి? తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట అండి. సామర్లకోట. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ వైఫ్ గురించి? అదే నా భార్య, అదే ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు, నా డేట్ ఆఫ్ బర్త్ లేదండి, నా భార్య ఏదో ఉన్నాను అంతే. తప్పకుండా శర్మ గారు తెలియజేస్తారు. అయ్యా, మీ మేడం గారిది ఇక్కడ చిత్తా నక్షత్రం అయిందండి. అక్కడ నుండి 7వ భావం లగ్నము చూస్తే ఇక్కడ కర్కాటక లగ్నం అయిందండి. 7వ భావం అనేది భర్త స్థానం చేస్తుంట. అంటే మీది ఆ రకంగా చూసుకున్నప్పుడు అంటే మీది మకర లగ్నం అని చెప్తాం, డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినప్పుడు మకర లగ్నం చెప్తాం. లగ్నంలో కేతు ఉన్నాడండి. చంచలత్వం, మనస్తత్వం అండి. మీరు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం లోపల 3 రకాలు ఆలోచిస్తారు. మీ యొక్క ఆలోచన విధానంలో సరిగ్గా లేకపోవడం వల్ల మీ ఇంట్లో జీవితంలో అన్ని రకాల కష్టాలు పడుతున్నారండి. ఇక్కడ సమస్య మీ దగ్గర ఉందని చెప్తాం చాలా క్లియర్గాను. ప్రస్తుతానికి దశ అంతర్దశ ప్రకారం మీరు కష్టపడి పైకి రావడానికి ఒక అవకాశం మాత్రం 2013 మే 30 అంటే జూన్ తర్వాత వచ్చే అవకాశం ఉంది. మీరు ఫస్ట్ చేయవలసిన అంటే గరుడు పచ్చ అని ఒక రత్నం మీరు పెట్టుకోవడం ప్రయత్నించండి. దీనివల్ల మీ మేధస్సు ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. మీరు ఉపయోగించే మేధస్సును బట్టి మీ జీవితం అంతా సెట్ అవుతుంది. ఇక్కడ సమస్య మీ ఇంటి లాల్ది కాదు, మీది సమస్య కాబట్టి మీరు అటువంటి ప్రయత్నం చేయండి. ఇది చేసిన తర్వాత ఏంటంటే నిత్యం ఉదయం లేచి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడానికి ప్రయత్నించండి. సంకట విమోచకారకుడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆ సంకటాన్ని, ఆ బద్ధకాన్ని, ఆలోచన శక్తుల్లో నాకేంటిలే నేనేం చేసినా నడుస్తుంది కదా అనే భావాన్ని మొత్తం అంతటినీ అటువంటి సంకటాలన్నీ బయటకు తీయడానికి ఆంజనేయ స్వామి చక్కగా ఉంటాడు కాబట్టి ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరగడం వల్ల అంటే మీకు ఆ దోషం అనేది పోయే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం చేయండి. గరుడు పచ్చ అని రత్నం కూడా పెట్టుకొని ఈ రెండింటి ప్రభావంలో మీ జీవితంలో జూన్ తర్వాత మంచి సెటిల్మెంట్స్ ఉన్నాయని చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ చలం గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. చలం గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే అండి, చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/10/19. కొంచెం క్లియర్గా గట్టిగా చెప్పరా? 17/10. ఓకే. 1971. 1971. ఆదివారం మధ్యాహ్నం 2:50 నిమిషాలకి. 2:50 మధ్యాహ్నం. ప్లేస్ అండి? నర్సాపురం. కొంచెం గట్టిగా చెప్పరా? నర్సాపురం, వెస్ట్ గోదావరి. నర్సాపురం. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సమస్య ఏంటండి? మీ వాయిస్ క్లియర్గా లేదండి, ఇంకా కొంచెం గట్టిగా. ప్రాబ్లమ్స్ ఏంటంటే అప్పుల్లో చిక్కుకున్నాం, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, మొత్తం స్ట్రక్ అయిపోయింది, ప్రాబ్లమ్స్ లో ఉన్నాం. తప్పకుండా అండి శర్మ గారు తెలియజేస్తారు.
అయ్యా మీది ఇక్కడ ఉత్తరా నక్షత్రం ఏందండి? ఉత్తరా నక్షత్రం కన్యారాశి అయింది. అవును సార్. లగ్నం చూసుకుంటే ఇక్కడ కుంభలగ్నం అయిందండి. కుంభలగ్నానికి వేరే స్థానంలో కుజుడు రాహు ఉండడం కొంత దోషంగా ఉందండి. దానిలో జీవితంలో ఏ వ్యాపారం చేసినా సరే మీరు అప్పులు పాలవడం తప్ప ఫలితం ఏమి ఉండదు ఇక్కడ. అదేవిధంగా మీ భాగ్యస్థితి చూసినప్పుడు భాగ్యంలో కూడా శుక్రుడు బుధుడు కలిసి ఎంత భాగ్యం ఇవ్వాలని ప్రయత్నం చేసినప్పటికీ వేరే స్థానంలో ఉన్న 2 గ్రహాలు మీకు హరింప చేస్తున్నాయన్నమాట. కొంచెం జాగ్రత్త వహించడం అవసరం పడుతుందండి. ప్రస్తుతానికి గురు మహారదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశ బుధుడి యొక్క ప్రభావం కనబడుతుంది. మీరు చేయవలసిన 3 కార్యక్రమాలు ఉన్నాయండి. ఒకటి గోసేవ చేసుకోవడం చాలా అవసరం పడుతుందండి. గోసేవ అనేసరికి ఏదో గోమాతకి ఒకసారి అరటిపండు పెట్టడం, లేకపోతే ఒక గరిగి పెట్టడం, లేకపోతే ఒక తవుడు పెట్టడం అలా కాకుండా ఒక 11 రోజులు ఆ స్నానం దగ్గర నుండి కింద పాదాల దగ్గర నుండి క్లీన్ చేయడం, సేవ చేయడం, గోశాలకు వెళ్ళడం, వాళ్ళని అడిగి అయ్యా ఈ 10 రోజులు నేను దత్తత తీసుకుంటున్నాను అనుకోండి ఆవుని అని చెప్పి ఒక 11 రోజులు మీరు సంపూర్ణంగా ఆ గోమాతకి సేవ చేయడం ప్రయత్నించండి. దీనివల్ల మాతృపితృ దోషాలు పోతాయండి. దాని ప్రభావం వల్లనే మీ జీవితంలో స్థిరపడకుండా ఉన్నారు. మీ జాతక ప్రకారం చూస్తున్నప్పుడు మాతృపితృలు అంటే తల్లిదండ్రులకు చేయవలసిన కర్మలు కానీ, అంత పెద్దవాళ్ళకి చేసే స్థితిగతుల్లో చేసే పనులు కానీ ఏది సరిగ్గా చేయకపోవడం వలన ఇటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. వాళ్ళు చేసే స్థితిగతిలో ఒక దోషం మన పిల్లలు కనబడుతుందన్నమాట. అంచేత జాతకంలో ఇటువంటి దోషం ఒకటి కనబడుతుంది కాబట్టి గోసేవ ఒక 11 రోజులు చేయండి. చేయడం వల్ల మీకు కొంత ఫలితం వచ్చే కనబడే అవకాశం ఉంది. తర్వాత బుధుడికి సంబంధించిన గరుడు పచ్చ అని ఒక రత్నం కూడా పెట్టుకోండి. ఈ రెండింటి ప్రభావంలో కొంత ఆర్థిక వనరులు మీకు సమకూర్చే అవకాశం ఉంది. సంపూర్ణంగా మీ జాతకంలో దోషం గోసేవలు పూర్తిగా నిర్మూలమయ్యే అవకాశం ఉందని చెప్పేద్దామండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్ విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. చెప్పండి విజయలక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. చెప్పండి, మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31/3/86 అండి. 86. టైమింగ్ అండి? ఉదయం 8:45 అండి. ఓకేనండి. ప్లేస్ అండి? విజయవాడ అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప వివాహం ఎప్పుడవుద్ది ఏంటి అని కనుక్కుందామని. జాతకం కూడా కొంచెం దోషం ఉందంటున్నారు, గురువు గారు చెప్తారని. ఓకే అండి, తప్పకుండా అండి. శర్మ గారు తెలియజేస్తారు. అమ్మాయిది ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం అయిందమ్మా, వృశ్చిక రాశి అయింది. లగ్నం కూడా ఇక్కడ వృషభ లగ్నం అయిందమ్మా. అయితే ఇక్కడ దోషం అన్నది ఏ దోషం ఉన్నారో నాకైతే క్లారిటీ ఎక్కువ కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ కుజ దోషం ఉంది అందాం అనుకుంటే ఈ లగ్నానికి దోషం కుజుడు లేడు. తర్వాత ఇక్కడ ఉండేది ఏంటంటే అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు, అది గురుడింట్లో ఉన్నాడు కాబట్టి దోషం కాదు. ఇందాక ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తారండి. కుజుడు అనేవాడు గురుడింట్లో ఉన్న దోషం కాదు. అందువల్ల ఏంటంటే ధనుర్రాశిలో కానీ మీనరాశిలో ఉంటే దోషం కాదని చెప్తుంటాం. అది కూడా ఒక క్లారిఫికేషన్. కానీ స్థాన దోషం కొంత ఉంది, అష్టమ స్థాన దోషం. దానికి వివాహానికి సంబంధం అయితే ఏమీ లేదు. అయితే ఇప్పుడున్న దశ అంతర్దశ ప్రకారం తీసుకుంటే వివాహ విషయానికి వచ్చినప్పుడు 2000 నుండి శుక్రమహాదశ, అందులో కూడా అంతర్దశలో ఇప్పుడు ఏంటంటే గురు యొక్క ప్రభావం కనబడుతుంది కాబట్టి 2010 జూలై నుండి 2013 మార్చి 12 వరకు ఆ దోషం కొంతవరకు ఉంది. గురు శుక్రుల యొక్క కలయిక వల్ల కొంచెం యోగం ఇవ్వకుండా ఇబ్బంది పెడతాడు. ప్రస్తుతం శని యొక్క ప్రభావం వచ్చింది. శని లగ్నానికి విపరీత రాజయోగకారకుడు. అంచేత ఆయన వచ్చి ఇంకా 10 రోజులు కూడా కాలేదు. అంచేత ఆ యోగంలో వివాహం జరిగే అవకాశం ఉంది. ఇక్కడ శనికి సంబంధించిన మయూర నీలమైన రత్నాన్ని మధ్యవేలు పెట్టడం ప్రయత్నం చేయండి. దాని ప్రభావంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుండి జీవితంలో మంచి మార్పు, మంచి యోగాలు ముందుకెళ్తామని చెప్పేద్దాము. అలాగేనండి. ఇక మంగళవారం రోజున ఎటువంటి కార్యాలు నిర్వహించాలన్నా భయపడుతూ ఉంటారు. అంటే జాతక ప్రభావం ఏ విధంగా ఉంటుందండి మంగళవారం రోజున అశుభకాలకి? మంగళవారం అన్నది మంగళుడు, కుజుడు, పృథ్వీ, భూమి, వినాయకుడు కూడా ఇష్టమైనది మంగళవారం కూడా ఒక్కొక్కసారి అంటుంటామండి. అంచేత మంగళవారం నాడు పని చేయకూడదు అనేది ఏమీ లేదు. ఏ వారానికి ఎటువంటి దోషాలు అంటూ లేదండి. మనం అనుకునే భావన బట్టి ఉంటుంది. అయితే ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్న గ్రహాల విషయం కూడా మనం అదేవిధంగా చెప్పారు. గ్రహం ఉండే స్థానాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి ఆ గ్రహం దోషమా యోగం ఇచ్చేదా ఈ విధంగా చెప్పుకున్నాము. వారం కూడా అదే విధంగానండి. మంగళవారం నాడు పుట్టారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, దోషం అని చెప్పి పుట్టిన వాడికి ఏమి చేయకుండా మానేస్తారో చెప్పండి. మంగళవారం నాడు కొన్ని కోట్ల మంది పుడుతున్నారు ఇవాళ రేపు. అంటే ప్రతి క్షణానికి కొన్ని లక్షల మంది పుడుతున్నారు. సో వారానికి దోషం అని కాకుండా మనం ముందు మనోధైర్యంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత జ్యోతిష్యం అనేది ఏంటంటే ఎప్పుడు ఏంటంటే జీవితంలో ఎంతో సాధన చేసినా, ఎంత కష్టపడినా కొన్ని సమస్యలు పరిష్కారం అవ్వకపోయినా చిక్కుముడిలాగా ఉన్నప్పుడు ఇది ఏ విధంగా సలహాదారుడిగా తీసుకుని ఆ సలహా తీసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి తప్ప జ్యోతిష్యాన్ని సంపూర్ణంగా విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోవడం, ఒక మూఢనమ్మకంతో వెళ్ళడం కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఇట్స్ లైక్ ఏ గైడ్ లైన్స్ అనమాట. మన జీవితం ఒక టెక్స్ట్ బుక్ అనుకున్నప్పుడు జ్యోతిష్యం ఒక గైడ్ లైన్స్గా భావించాలన్నమాట. అప్పుడు ఏంటంటే మనకు సమస్య, మన టెక్స్ట్ బుక్లో ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే మనం గైడ్ ఏ విధంగా చూసి రెఫరెన్స్ తీసుకుని మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాం. ఆ విధంగా అడ్వైస్ తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే జ్యోతిష్యుల వల్ల మంచి ఫలితాలు మీకు వచ్చే అవకాశం ఉంది. చెప్తాను. అలాగేనండి. ఇక ఇవాళ ధర్మ సందేహాల కార్యక్రమంలో సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. ఇదండి ఇవాళ ధర్మ సందేహాల కార్యక్రమం. తిరిగి రేపటి ధర్మ సందేహాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.